16 సోమవారముల వ్రతం గురించి శివుడు ఏం చెప్పాడో మీకు తెలుసా? ఒకనాడు పార్వతీదేవి శివుణ్ణి, స్వామి, భక్తుల సకల కోరికలు తీర్చగల వ్రతమేదైనా ఉన్నదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, ఎవరైతే 16 సోమవారములు దీక్షగా ప్రతి సోమవారం నాడు ఉపవాసముండి సాయంత్రం వేళలో పూజామందిరమున మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి శాస్త్ర ప్రకారంగా మొదట గణపతిని పూజించి తరువాత ఆ శివలింగానికి పంచామృతాలతో, బిల్వపత్రాలతో, పుష్పాక్షతలతో అభిషేకం చేసి షోడశోపచార పూజ నిర్వహించి నైవేద్యంగా గోధుమ పిండి, తేనె, చక్కెర కలిపిన పదార్థాన్ని పెట్టాలి. ఆ నైవేద్యంలో కొంత భాగం పక్షులకి, కొంత భాగం వ్రతాన్ని చూసేందుకు వచ్చిన వారికి, కొంత భాగం తాను ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా 16 సోమవారములు నిర్వహించి 17వ సోమవారం కూడా యథాప్రకారంగా చేసి ఈ యొక్క వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రతం ఆచరించిన వారికి ఎంత పుణ్యం లభిస్తుందో, వ్రత భంగం చేసిన వారికి అంతకంటే పాపం లభిస్తుందని శివుడు పార్వతీదేవితో చెప్పారు. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.